ఈ లెటర్ కి సంబంధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. సో ఇలా న్యూస్ డిబేట్లలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు రెస్పాండ్ అవుతున్నారు, లేదా అధికార ప్రతినిధులు రెస్పాండ్ అవుతున్నారు, లేదా మా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు దీని మీద మనం ఇంతమందిని చర్చిస్తున్నాం. కానీ జగన్ గారు బయటకు వచ్చి ఈ లెటర్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించట్లా. ఎందుకని జగన్ గారు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుకున్న కారణాలు ఏంటి? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక ఇది ఉందండి. ఆయన బయటకు వచ్చి ఎవరి గురించి మాడాలి? వాళ్ళ అమ్మ గురించి మాడాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, అక్క అభియోగాలు మోపుతున్న భారతమ్మ గురించి మాడాలి. లేదంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరి గురించి ఆయన మాడాలి. ఎవడైనా సరే, నేనైనా మీరైనా మన చెల్లి అమ్మ గురించి మాడతాం బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాజ్యాంగేతర శక్తి లేకపోతే అతీత శక్తి అయిపోతాడా? ఆయన మనిషే కదా సార్. తెలియకపోతే కదా. ఇప్పుడు విజయమ్మ ఉత్తరం రాస్తుందా రాయదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంతరాత్మకు తెలుసు. ఖచ్చితంగా ఆయన నమ్మడం. ఎందుకంటే ఆవిడ ఈ బైబిల్ చేతితో పట్టుకుని ఎగడపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్మించినప్పుడల్లా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టిందంటే ఆ ప్రేమకి అర్థం లేనట్టు అయిపోతుంది. అవునంటారు కదంటారా? మన అమ్మ ప్రేమని ఎవరు కొనియాడలేరు సార్, దాన్ని వెలకట్లేము మనం. కానీ అమ్మ ప్రేమని డబ్బులతో వెలకట్టడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధంగా లేడు. కానీ కొడుకు ప్రేమని, చెల్లి ప్రేమని కలపడానికి డబ్బులతో వెలకడుతుంది విజయం అంటే నేను మీరు నమ్మొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఇది ఎందుకు మీరు గమనించట్లే? ఇప్పుడు మనకన్నా మనందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ చిన్నప్పటి నుంచి కోతి పనులు చేస్తున్న షర్మిలమ్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఏ రోజున రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మకి మనశ్శాంతి ఇచ్చిందే ఆవిడ? అన్ని తెలిసిన ఆయన ఈ విషయంలో కూడా నేను కూడా రెస్పాండ్ అయ్యా, మా అమ్మకున్న ఆపాటి మనశ్శాంతి కూడా నేను లేకుండా చెయ్యాలా అన్న కాన్సెప్ట్ లో ఆయన ఆలోచించలేడా? ఎందుకంటే షర్మిలమ్మ గారు మొదటి మ్యారేజ్ తెలియదు ఆయనకి. ఆవిడకి నేను మేనమా, వీడికి కాదా? విజయమ్మ గారు తమ్ముడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాయే కదా. అక్కడి నుంచి జరుగుతున్న ఏమి ఆయనకి ఏమీ తెలియకుండా ఉంటాడు ఆయన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చాలా ఈజీ సార్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిస్పందించారు? గుప్పెడా ఇదే ఫ్యామిలీ ఎవడన్నా బయట ఇప్పుకుంటే. ఇప్పుడు షర్మిలకు ఒక పిచ్చి పని చేసిందని చెప్పి అదే పిచ్చి పని ఎంటర్ ఫ్యామిలీ చేస్తారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ ఉన్నారు, విమలమ్మ గారు, అలాంటి పెద్దవాళ్ళు. ఏం మాడుతున్నారు ఆడపిల్లలు ఇద్దరి గురించి? వీళ్ళకి బుర్ర పోయిందనే విషయమే మాడుతున్నారు కదా. తెలుగు ఉండే పని చేస్తున్నారు, తెలుగు తక్కువ పనులు చేస్తున్నారు అన్న కోణంలోనే మాడుతున్నారు తప్ప వీళ్ళకేమి మెచ్చి మేకతో లేయట్లేదు కదా వాళ్ళు. అంత దాకా ఎందుకు సార్? మనమే మనకున్నంత చిన్న బుర్రతోనే మనం చెప్తున్నాం విజయమ్మ గారికి ఉన్న కెపాసిటీ. పోనీ ఇప్పుడు ఈ వివేకం సార్ లాగా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు కదా విజయమ్మ గారికి. ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా విజయమ్మనే ఇబ్బంది పెట్టలేదు కదా, వాళ్ళ దగ్గరే ఉంది కదా ఆవిడ. ఇంట్లో కూర్చొని వీళ్ళమ్మ రాసియమ్మ నా పేరు మీద అంటే కాదంటది ఆవిడ. రాసిమ్మనండి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రతిస్పందిస్తే అప్పుడు మాడదాం. 51 ఎకరాలు ఇడుపులపాయలు రాజశేఖర రెడ్డి గారు రాసి ఇచ్చారు. పెళ్లికి ముందో తర్వాత ఏదోటి. తర్వాత రోడ్ నెంబర్ 2లో ఇల్లు ఇచ్చారు. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఆవిడ ఇంట్లోనే ఉంది, అందుకని ఆయనలో షేర్ హోల్డర్ ఉన్నారు. ఈ ఎన్సిఎల్టీ కేర్స్ ఉంది, నేషనల్ ట్రిబ్యునల్ లాలో ఉంది. ఏది షేర్ మనీ ట్రాన్స్ఫర్ కి ఫీజు ఎగ్గొట్టడానికి రాజ్యసభలో బిల్లు పెడతానని చెప్పి ఎవరు చెప్పారు? ఈ తెలుగు తక్కువ మాలోకానికి. అప్పుడేమో ఆ షేర్ మనీ ట్రాన్స్ఫర్ అమౌంట్ కట్టుకోకుండా కూర్చున్న పాపానికి అది ఈడీ సీజ్ చేసింది సరస్వతి ప్రాజెక్ట్స్ ది. అది రిలీజ్ అయితేనే కానీ ఇవ్వలేమని చెప్పారు కల్లా అంటే ఉనికిని చాటుకోవడానికి విజయమ్మ ఒక ఉత్తరం. అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ ఎప్పుడు పెట్టి తీసుకుని ఆస్తులు ఏమున్నాయో నువ్వు రాసిచ్చి అమ్మ ఎవరు కాదు అన్నాడు. నువ్వు ఏదో తాపత్రయపడుతున్నట్టుకుంది. ఎందుకంటే 51 ఎకరాల్లో 4 మనవులకి రాయమన్నట్టుకున్నాడు సార్ రాజశేఖర రెడ్డి సార్. అంటే 4 మనవులు అంటే జగన్ సార్కి 2 ఆడపిల్లలను, షర్మిలమ్మకి ఆ బేపనాయన తిరుగుగా వచ్చిన 2 పిల్లలు. ఏదైతేనేమి ఆ 4 మనవులే కదా. 51 ఎకరాలు 4 పంచమని జగన్ మొక్కని మాడుతున్నావా, షర్మిలమ్మ పక్క మాడుతున్నావు? జర ఆలోచించుకోమ నువ్వు. లేదా ఎలక్షన్ ఎప్పుడు పెట్టి షర్మిల తెద్దాం, 234 కోట్లు నాకు మా అన్న ఇచ్చే డబ్బులు అప్పుగా అని బ్రాకెట్ లో చెప్పింది అశ్వత్థామ కొంజరలాగా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు వెనక్కి ఇమ్మంటాడని ఏ రోజైనా ఆ మాట చెప్పావు మాకు? ఏ అన్న చెల్లికి 234 కోట్లు ఇచ్చేసాడు సార్ అన్న? చెప్పండి. చెల్లికి ఇన్ని రాఖీలు కట్టి ఉంటారు మీకు కూడా, మీ అక్కలు చెల్లెళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ప్రాణాలకు తెగించి మీరు? పోనీ ఇదంతా ఒక ఎత్తు. మనం వాళ్ళ కోకిలాబేన్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్ద ఆవిడ, పెద్ద అంబానీ గారి భార్య. పెద్దోడు ప్రపంచ కుబేరుడు అంబానీ. రెండో అంబానీ గారు ముష్టెత్తుకుంటూ బ్యాంకులను ముంచుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కోకిలాబేన్ ఇలా మా విజయంలో మైకెట్టుకుని బయటకు వచ్చి, అరే బాబు నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించి అందులో సగం వాటా చిన్న అంబానీ గడికి ఇచ్చానేమని చెప్పిందే. ఎవడు సంపాదన ఆడితే కదా, ఎవడు కష్టం ఆడితే కదా, ఎవడు ట్యాక్స్ ఆడే కడుతున్నాడు కదా, ఎవడు జైలు ఆడే అని పోయాడు కదా. ఇందులో ఏ లేదట, కానీ వాటాలు మాత్రం మొత్తం ఇచ్చేయాల. యలహంక ప్యాలెస్ సైతం. ఏమి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలేటి ఎవరికి జ్ఞాపకం లేమనుకుంటారా?
మీరంటే తెంగర బతుకులు బతుకుతున్నారు కాబట్టి మీకు బుర్ర జ్ఞానం లేకుంటే చిలక్కుని పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం శర్మిల నీకు తెలీదమ్మా? రాజశేఖర రెడ్డి గారు సాక్షి పేపర్ పెడితే మన పార్టీకి అంటే ఆనాటి కాంగ్రెస్ కి పేపర్ అవసరమా? మా అబ్బాయి ఎవడ మాట ఏం పెట్టుకున్నాడు, ఈ మాట అన్నాడు. విత్ రికార్డ్స్ నేను ప్రూవ్ చేస్తా. యలహంక ప్యాలెస్ కి సందర్శనార్థం చూసుకుని వచ్చి ఏ రోజు కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో నేను యలహంక ప్యాలెస్ నేను కట్టినని ఆయన ఎప్పుడు డిక్లేర్ చేసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లనే ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు కూడా. నీకు ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇల్లరికం అల్లుడు కాబట్టి ఇంకా అన్న సన్నిధానంలో శాత తీర్థం అంటే మీ అమ్మని నీ దగ్గరే పెట్టుకున్నావు. ఎవడైనా హిందూ సాంప్రదాయంలో తల్లి కొడుకు దగ్గర ఉంటది, ఇల్లరికం కాబట్టి నీ దగ్గర అల్లుడి దగ్గర ఉంటుంది. ఆవిడ బాధను ఆవిడ అర్థం చేసుకోగలడు. అంటే ఆ భారతం మీద పడిపోతారు. దేనికి పడిపోతారో మీకే తెలియదు.